యాక్చువల్గా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మనందరికీ ఒకటేసారి పెద్ద జాబ్ కావాలి, చిన్నది చేయము. మనకు ఎక్కడైతే మనము చిన్నది చేసుకుంటూ దాంట్లో నైపుణ్యాన్ని వచ్చిన తర్వాత మనకు కావాలంటే పెద్దది వస్తుంది, కానీ మనకు కరెక్ట్ డైరెక్ట్ పెద్దది కావాలంటే డబ్బులు ఎక్కువ కావాలంటే రాదు. కాబట్టి మనం చిన్న జాబ్లో జాయిన్ అయ్యి ఆ చిన్న శాలరీతోని అదే ఎక్స్పీరియన్స్ తోని 1 by 1 ముందుకెళ్తే మనం పెద్ద స్థాయికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ రోజు డిమార్ట్ ఉన్నది, రిలయన్స్ ఉన్నది, సూపర్ మార్కెట్, ఇట్లాంటి పెద్ద పెద్ద మార్కెట్లని వాళ్ళ ఓడో వచ్చి నడిపిస్తారా, లేకపోతే మీలాంటి వాళ్ళు నడిపిస్తారా? మరి ఆ మీలాంటి ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఫస్ట్ డైరెక్ట్ మేనేజర్ కాదు కదా, ఏం చేస్తాడు ఫస్ట్ ఆయన? దాంట్లో సేల్స్ మన్ ఉంటుందా, సేల్స్ మన్ ఉంటే ట్రైనింగ్ అంటే సేల్స్ మన్ ఉంటే స్టోర్ ఆపరేట్ ఇలా ఇలా ముందుకెళ్ళి ఆయన మేనేజర్ అవుతాడు. మేనేజర్ అయిన తర్వాత ఆయన జోనల్ మేనేజర్ ఇట్లా ఇది ముందంటే మీకు ఎక్కడ లేని అవకాశాలు రిటైల్ రంగంలో ఉన్నది. అలా మీరు 8,000తో స్టార్ట్ చేస్తే ముందు మీరు మంచిగా మీలో శక్తి సామర్థ్యాలు ఉంటే కావాలంటే మీరు ₹1,00,000 జీతం కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు చిన్న ఉద్యోగం మాకు జీతం తక్కువ వస్తుంది ఇందులో జాయిన్ కావాలనే ఒక మాటని పక్కకెడితే మీరు జాయిన్ అయ్యి ముందుకెళ్తే మీ ఎక్స్పీరియన్స్ తోని మీ అనుభవంతో మీరు జీవితంలో ముందుకెళ్ళి ఎక్కువ సంపాదించవచ్చు, వేరే వాళ్ళకి దారి చూపిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా చిన్న శాలరీ అనే చిన్న మాటని పక్కకెట్టేసి ఖచ్చితంగా చిన్న శాలరీతోనే చిన్న ఉద్యోగంలో జాయిన్ అయితే అది ముందు దాంతో మనం ముందుకెళ్ళొచ్చు. ఓకేనా?